హాయ్ ఐఎమ్ సతీష్. మోస్ట్ హ్యాపెనింగ్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రముఖ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. సుమారు 10 కోట్ల రూపాయల మేర తమను మోసం చేశారంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో మంగ్లీ మాత్రమే కాకుండా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మంగ్లీ ప్రధాన నిందితురాలు. ప్రముఖ సినీ దర్శకుడు వేణుడుగుల మంగ్లీ సోదరుడు ఈ ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వీరందరూ కలిసి ఒక పథకం ప్రకారం తమను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సీనియర్ నటి జయప్రద కుమారుడు సామ్రాట్ సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా సామ్రాట్ హీరోగా లాంచ్ కాబోతున్నట్టు టాక్. భారీ బడ్జెట్తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే సామ్రాట్ నటనలో, ఫైట్స్లో, డ్యాన్స్లో శిక్షణ తీసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా జైలర్ 2. ఎన్నో అంచనాల మధ్య జైలర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగం కాబోతున్నట్టుగా క్రేజీ టాక్ నడుస్తోంది. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యామియో ఇవ్వబోతున్నట్టుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ మళ్ళీ కలుస్తున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఆ వీడియోలో పలాష్ ముచ్చల్ సోదరి పలక్ ముచ్చల్ ఆమె భర్త మిథున్తో కలిసి స్మృతి మందన తండ్రితో కనిపించారు. ముంబైలోని ఒక రెస్టారెంట్ బయట ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీడియోలో పలక్ స్మృతి తండ్రికి నమస్కారం చేయగా ఆయన ఆమెను ఆశీర్వదించడం కనిపిస్తోంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు సవ్యంగానే ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పుడు దళపతి విజయ్ ఆఖరి సినిమా జననాయకం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఓవైపు సెన్సార్ ఇబ్బందులతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు లీకుల బెడదతో ఈ సినిమా టీం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నెట్టింట లీక్ అయింది. అయితే ఈ లీక్ కారణం హ్యాకర్లే అని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం సినిమా కాపీని భద్రపరిచిన గూగుల్ డ్రైవ్ను ఎవరో హ్యాక్ చేసి ఫుటేజ్ను సర్క్యులేట్ చేసి ఉంటారని మేకర్స్ భావిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జగదీష్ నేతృత్వంలోని ది రూట్ టీమ్, యాంటీ పైరసీ బృందాలు ఈ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి.